మా బాబుకైతే నిన్న స్కూల్ నుంచి వచ్చిన కాడ నుంచి ఫుల్ ఫీవర్ ఉందండి. ముగ్గురు పిల్లల్లో కూడా ఎవరైనా సరే నీరసంగా ఉన్నా నేను నీరసం అయిపోతానండి ముందు, వాళ్ళకన్నా ముందు, ఎందుకో తెలీదు. అయితే కల్చర్ వెళ్ళి అరకులే తీసుకొచ్చాము. వస్తా ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఓన్లీ దానిమ్మకాయలేనండి. ఇవి కూడా 100 రూపాయలే తీసుకున్నాను. ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఫ్రూట్స్ కూడా తినము. ఇలాగే హెల్త్ బాగున్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడే తప్పితే మేము ఎక్కువ శాతం కూడా ఫ్రూట్స్ కొనుక్కోము, తినము కూడా అండి. అంటే చెప్తుంటారు కదా, నేను ఈ జాబ్ చేస్తున్నాను, అలాంటి జాబ్ చేస్తున్నాను, ఇలాంటి జాబ్ చేస్తున్నాను, శాలరీ చాలక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసానని చెప్తూ ఉంటారు. అసలు నాకు ఏ జాబు లేదండి, ఏ ఇన్కము లేదు. నేనంటూ నా పెళ్ళైన కాడి నుంచి పిల్లల్ని చూసుకుంటూ ఉండటమేనండి. మా ఆయన ఒక్కడు కష్టమేనండి. మేము తిట్టమేనమాట. నేను కానీ నా పిల్లల్ని కానీ అందరం ఆ కష్టం మీదే బ్రతుకుతున్నాము. నాకంటూ ఏదన్నా సంపాదన ఉండాలి, నా పిల్లల్ని చూసుకుంటూ అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియో సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి.